వైసీపీ ఓటమితో విశాఖలో పార్టీ కార్యాలయాలకు షట్టర్ క్లోజ్ చేస్తున్నారా? పట్టుమని 15 రోజులు కూడా అవ్వలేదు. అప్పుడే నేతలు పక్కచూపులు చూస్తున్నారా? తామంతా సేఫ్ జోన్లో ఉండాలి అంటే గట్టు దూకాల్సిందే అని ఫిక్స్ అయిపోతున్నారా? నేరుగా టీడీపీలోకి వెళ్లలేని నేతలు వైఆర్ జనసేన బీజేపీతో టచ్లోకి వెళతారా? రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలతో జగన్ సేన దారేటు. లెట్స్ వాచ్. వైసీపీ ఓటమితో విశాఖలో పార్టీ కార్యాలయానికి షట్టర్లు పడుతున్నాయా? పట్టుమని 15 రోజులు అవ్వలేదు. అప్పుడే నేతలు పక్కచూపులు చూస్తున్నారా? తాము సేఫ్ జోన్లో ఉండాలంటే గట్టు దూకాల్సిందేనని ఫిక్స్ అయిపోతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోందట. ఓటమి చెందిన విశాఖ నేతలు అప్పుడే పక్క పార్టీల వైపు చూస్తున్నారట. నేరుగా టీడీపీలోకైతే వెళ్లలేని నేతలు వైఆర్ జనసేన బీజేపీ ద్వారా ట్రావెల్ చేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే టీడీపీని కాదని కూటమి పార్టీలు వారికి ఎంట్రీ ఛాన్స్ ఇస్తాయో లేదో అన్న వాదన కూడా మరోవైపు వినిపిస్తోంది. ఎన్నికల ఫలితాల అనంతరం వైసీపీలో తీవ్ర నైరాశ్యం నెలకొంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో నేతలు మొహం చాటేసి తిరుగుతున్నారట. విశాఖలో అడపాదడప గుడివాడ అమరు తప్ప మిగిలిన వారెవరూ కనిపించడం లేదట. ఎన్నికల ఫలితాలు ఊహించని రీతిలో షాక్ ఇవ్వడంతో తమ రాజకీయ భవిష్యత్తుపై తర్జన భర్జన పడుతున్నారట. విశాఖ అర్బన్ లో ఉన్న 6 నియోజకవర్గాల్లో 2019లో జగన్ వేవ్ ఉన్నప్పుడే టీడీపీ 4 స్థానాలను కైవసం చేసుకుంది. ఇక ఈ ఎన్నికల్లో వైసీపీని క్లీన్ స్వీప్ చేసింది కూటమి. దీంతో విశాఖ వైసీపీ నేతలకు నిద్ర పట్టడం లేదట. ఇప్పటికే కొంతమంది గోడ మీద పిల్లిలా పక్క పార్టీల కనుసైగ కోసం ఎదురు చూస్తున్నారట. వారు కాస్త సిగ్నల్ ఇచ్చినా చాలు గట్టు దూకేందుకు సిద్ధంగా ఉన్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పాత పరిచయాలతో జనసేన బీజేపీ బాట పడుతున్నారట. అర్బన్లో దశాబ్ద కాలం నుంచి జెండా ఎగరేయాలని చూస్తున్న వైసీపీకి పరాభవం తప్పలేదు. విశాఖ తూర్పులో వైసీపీ నుంచి ఎంవివి సత్యనారాయణ టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడిపై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దాదాపు 100 కోట్లు ఖర్చు పెట్టినా ఓటర్లు షాక్ ఇచ్చారని కోలుకోలేకపోతున్నారట. మరోవైపు వ్యాపార సామ్రాజ్యాన్ని రక్షించుకునేందుకు వైసీపీకి రాజీనామా చేసి బీజేపీ పంచన చేరాలని చూస్తున్నారట. దక్షిణంలో వాసుపల్లి దశాబ్ద కాలం టీడీపీ నుంచి గెలిచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆస్తుల రక్షణ కోసం పార్టీ మారి వైసీపీ పంచన చేరారు. అదే గెలుపు ధీమాతో ప్రత్యర్థి జనసేన నేత వంశీని తక్కువ అంచనా వేసి పోటీకి దిగారు. కానీ 60,000 ఓట్ల మెజారిటీతో వంశీ వాసుపల్లికి కొట్టిన దెబ్బకి మైండ్ బ్లాక్ అయిందట. ఇక పశ్చిమంలో టీడీపీ హ్యాట్రిక్ ఎమ్మెల్యే గణబాబు మరోసారి గెలుపు సొంతం చేసుకున్నారు. గణబాబుపై పోటీ చేసిన ఆడారి ఆనంద్ చిత్తుగా ఓడిపోయారు. దీంతో ఆయన అసలు బయటికే రావడం లేదట. ఇక మొదటి నుంచి ఉత్తరంలో గెలుపు గుర్రంగా భావించిన కేకే రాజు కూడా కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ రాజు చేతిలో ఘోరంగా ఓటమి పాలయ్యారు. 40,000 ఓట్ల మెజారిటీతో విష్ణు విజయాన్ని సొంతం చేసుకోవడం ఫ్యాన్ పార్టీ నేతలకి మింగుడు పడటం లేదట. పెందుర్తిలో కూడా ఆదిపురాజుకి జనసేన నేత చేతిలో షాక్ తగిలింది. ఇక భీమిలిలో గంటా శ్రీనివాసరావు 92,000 ఓట్ల మెజారిటీతో అవంతి అడ్రస్ గల్లంతు చేశారు. గాజువాకలో పల్లా శ్రీనివాస్ రాష్ట్రంలోనే అత్యధికంగా 96,000 ఓట్ల మెజారిటీతో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కి బ్యాండ్ బాజా మోగించారు. ఇలా కూటమి అఖండ విజయంతో వైసీపీ నేతలు కంగుతిని ఇప్పుడు పక్కచూపులు చూస్తున్నారట. అందుకే వీరంతా పార్టీ మారే ఆలోచనలో ఉన్నారనే సంకేతాలు వెలువడుతున్నాయట. కోట్ల రూపాయల వ్యాపారాలు వదులుకొని వైసీపీ కోసం పనిచేసిన ఫలితం శూన్యం కావడంతో ఇక 5 ఏళ్లు ఇలాగే ఏదో గట్టున ఉండడం సేఫ్ అనుకుంటున్నారట. వచ్చే ఎలక్షన్స్ కి నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. అప్పటికి జనసేన బీజేపీ కూడా మరింత స్ట్రాంగ్ అవుతాయని సొంత క్యాడర్ని పెంచుకునే ప్రయత్నం చేస్తూ దూరపు చూపుతో ఆ పార్టీ నేతలతో దోస్తీ కడుతున్నారట వైసీపీ లీడర్స్. అయితే ఇప్పట్లో టీడీపీని కాదు అని కూటమి ఎటువంటి నిర్ణయాలు తీసుకోదు. మరోవైపు జీవీఎంసీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు ప్రణాళికను అమలు చేస్తున్నారట. ఇప్పటికే వైసీపీ కార్పొరేటర్లు ద్వితీయ స్థాయి నాయకులు చేజారిపోతున్నారు. వైసీపీ నేతలు వారి ఉనికిని కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ఇవన్నీ పక్కన పెడితే లోకేష్ రెడ్ బుక్ హోర్డింగ్స్ వైసీపీ నేతల్ని టెన్షన్ పెడుతోందట. దీంతో పక్క చూపులు తప్పేలా లేవని ఫిక్స్ అవుతున్నారట. మరోవైపు వచ్చే ఎన్నికలకు కొత్త నియోజకవర్గాలు వస్తే కొత్త భవిష్యత్తు వెతుక్కోవచ్చులే అనే భావనలో కూడా కొందరు నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి విశాఖలో ఫ్యాన్ పార్టీకి తగిన ఫాలోయింగ్ తో వైసీపీ నేతలు అసలు నియోజకవర్గాల్లో మోహం చూపించే ప్రయత్నం కూడా చేయడం లేదట. చూడాలి మరి పక్క చూపులు చూస్తున్న నేతలెవరు, ఎవరు ఏ పార్టీలోకి జంప్ అవుతారో.